రాజమండ్రి మంగళవారపుపేట కుమ్మరి వీధి శ్రీ శ్యామలాంబ అమ్మవారి 2వ జాతర మహోత్సవంలో కళాకారులను ఘనంగా సత్కరించారు. రాజమహేంద్రవరం వీరభద్రుని సంబరాల బాజా భజంత్రీల కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షులుగా నియమితులైన ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టివలస సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యంను మంగళవారపుపేట కుమ్మరి వీధి శ్రీ శ్యామలాంబ అమ్మవారి 2వ జాతర మహోత్సవంలో భాగంగా మంగళవారం ఘనంగా సత్కరించారు. వీరభద్రుని సంబరాల బాజా భజంత్రీల కళాకారులు సంఘం సభ్యులు పిల్లి సుబ్రహ్మణ్యంకు ఘన స్వాగతం పలికారు. వీరభద్రునికి అమ్మవారికి పిల్లి సుబ్రహ్మణ్యం పూజలు నిర్వహించారు. కలశాన్ని శిరస్సును ధరించి ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా సంఘం తరపున సుబ్రహ్మణ్యంను పూలమాలలు, శాలువాలు, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. అతిథులుగా విచ్చేసిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, నగర చిరంజీవి యువత అధ్యక్షులు కొత్తపేట రాజాలను సంఘం ఆధ్వర్యంలో సముచిత రీతిలో సత్కరించారు. పిల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వీరభద్రుని సంబరాల బాజా భజంత్రీల కళాకారులు వారి సంఘానికి తనను గౌరవ అధ్యక్షునిగా ఎన్నుకొని గౌరవించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. వీరభద్రుని సంబరాల బాజా భజంత్రీల కళాకారులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారికి అన్ని విధాల సహకారం అందిస్తానని అన్నారు. ఇక్కడ కళాకారులు రాజమండ్రి చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి అందుబాటులో ఉండి సంబరాలు జరిపించడం ద్వారా మన సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లి గంగాధర్, బిల్డర్ చిన్న, బిల్డర్ బాబీ, కానుబోయిన సాగర్, కురుమిల్లి స్వరూప్, సంఘం పెద్దలు మేడ బ్రహ్మాజీ, సంఘం అధ్యక్షులు ఎల్లా శ్రీనివాస్, కార్యదర్శి చోడవరపు రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఎస్ పెదబాబు, కోశాధికారి ఎస్కే చిన్నబ్బాయి, సలహాదారులు షేక్ మదీనా, సంయుక్త కార్యదర్శి భల్లా సూరిబాబు, షేక్ చాన్ బాషా, షేక్ బాబ్జీలు పాల్గొన్నారు. రాజమండ్రిలో వీరభద్రుడి సంబరాలు జరిగే ఈ ఉత్సవాలకి ప్రతి ఓలికి కూడా ఈ వీరభద్ర సంబరం చేసేవాళ్ళు మన రాజమండ్రికే కాక చుట్టుప్రక్కల గ్రామాలందరికీ కూడా చాలా ఆదర్శంగా వీళ్ళు ఎంతో సేవలు చేస్తున్నారు. సంబరాలు ఘనంగా చేస్తారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు నేను కృతజ్ఞతున్నై ఉంటాను. ఇంచేతనంటే ఈరోజు నా మీద అమితమైన ప్రేమ చూపించి, నా మీద అమితమైన గౌరవాన్ని చూపించి ఈరోజు నన్ను ఈ వీరభద్రుడి సంబరాలు చేసే ఈ సంఘానికి నన్ను గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకొని వాళ్ళు నా మీద ఎంతో నమ్మకాన్ని పెట్టి నా మీద ఈరోజు ఇంతటి మహత్తమైన బాధ్యతని వీళ్ళు నా మీద పెట్టినందుకు నేను కృతజ్ఞతనై ఉంటాను. ఎల్లవేళలా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఏ టైంలో అయినా సరే నేను అందుబాటులో ఉంటాను, వీళ్ళకి సేవ చేస్తానని మీ అందరికీ ఈ మీడియా ముఖంగా సమ్ముఖంగా నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.